ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశమును లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్యోచనముల నుండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ దినమున అనగా ప్రభు దినమైన ఆదివారపు దినమున క్రీస్తుని కలిగిన క్రైస్తవులందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకంగా తీసుకునేది ఏమై ఉన్నదంటే ప్రభురాత్రి భోజన సంస్కారమై ఉన్నది. దీనినే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు బల్ల అని కూడా పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం గురించే అనేకమైన ఆత్మీయ విషయాలు, దైవ సత్యాలు, వాస్తవ సత్యాలు తెలుసుకునే ఈ ప్రయత్నంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో లోతైన విషయాలు అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము యేసు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారమును శిష్యులతో కలిసి ఎప్పుడు ఆచరించారో అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఆచరించి ఉన్నారో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో శిష్యులకు ఆయన ఇచ్చిన సందేశం గురించి కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము అనేకమైన ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ధ్యానం చేసుకుంటూ వచ్చే ప్రయత్నంలోనే గత వారము కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకొని ముగించుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారపు వీడియోని అదేవిధంగా ఈ పెట్టబడిన ఈ 3 భాగాలను కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశంలో పెట్టబడిన 3 భాగాలు కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. మీరు వీక్షిస్తే ప్రభురాత్రి భోజన సంస్కారమును ఏ విధంగా సమీపించాలో, ఏ విధంగా అందులో పాలిభాగస్తులు అవ్వాలో ప్రతి విషయం వివరంగా వాక్యానుసారంగా దైవికమైన వాక్య వివరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మీరు వీక్షిస్తే ఆ ఆత్మీయ సత్యాలన్నీ కూడా మీరు గ్రహించగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా మరికొన్ని ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధనలోని నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను వారు ఐగుప్తులో ఉన్నప్పుడే మోషే అహరోనుల ద్వారా పస్కాను పులియని రొట్టెల పండుగను చేయమని చెప్పొచ్చు దాన్ని ఎలా ఆచరించాలో కూడా దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు చెప్పినట్లు ఇశ్రాయేలీయులు చేస్తే, ఆచరిస్తే దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు కూడా దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది వారికి నిత్యమైన కట్టడగా ఆచరించమని దేవుడు చెప్పినట్లు నిర్గమాకాండం 12వ అధ్యాయం 14, 17, 43 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వచనంలో పస్కా పశువు అని మనం చూడగలం. అదేవిధంగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 27వ వచనంలో పస్కా బలి అని మనం చూడగలం. ఇది ఒక గొర్రె పిల్లనైనా తీసుకొని వధించాలి, లేకపోతే మేక పిల్లనైనా తీసుకొని వధించాలని నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే వధించబడే మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ అది నిర్దోషమైనదై ఉండాలని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా వధించబడే పస్కా పశువు కలిగి ఉండవలసిన అర్హతలన్నింటిని గురించి దేవుడు బహు వివరంగా చెప్పినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు చెప్పినట్లు అన్ని అర్హతలు కలిగి వధించబడే పస్కా పశువు మాత్రమే యెహోవాకు పస్కా బలి అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే అహరోనుల కాలంలో ఇశ్రాయేలీయులు వారి కుటుంబాల తరపున వధించే ఈ పస్కా పశువుకు నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరికి గుర్తుగా ఉన్నదో, ఇంతకీ ఈ పస్కా పశువు ఎవరని క్రొత్త నిబంధనలో చెప్పబడి ఉన్నదో మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8లో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో లేక కొరింథీలోనున్న దేవుని పరిశుద్ధులకు ఈ విధంగా రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన
పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించమని కొరింథీయులనున్న దేవుని పరిశుద్ధులకు లేక విశ్వాసుల్లోని పరిశుద్ధులకు లేక క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారికి అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవులు పులిసిన క్రియలు కలిగి ఉండకూడదని తెలియజేయచ్చు, పులియని ఆత్మీయతను కలిగి ఉండాలని తెలియపరచుచు, పులిసిన పిండి పులియని రొట్టె అనే విషయాల్ని తెలియపరచుచు పాత నిబంధనలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వచనాల్లో దేవుడు ఇశ్రాయేలులకు ఆచరించమని చెప్పిన పస్కాను పులియని రొట్టెల పండుగను గురించి కొరింథీ సంఘానికి తెలియపరచుచు పాతదైన పులిపిండి అని దుర్మార్గత దుష్టత్వము అని చెప్పుచు, పులియని రొట్టె అనగా నిష్కపట్యమును సత్యము అని చెప్పుచు పస్కా పశువు యేసుక్రీస్తే అని రాసి తెలియపరచుటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఈ విషయాలు ఎవరికి అర్థమవుటకు అపోస్తలుడైన పౌలు గారు రాసి ఉన్నారంటే, యూదుల్లో నుండి క్రీస్తును విశ్వసించిన యోధా క్రైస్తవులు కొరింథీ సంఘంలో కొందరు ఉన్నారు గనుక పాత నిబంధనలోని పస్కాను పులియని రొట్టెల పండుగలనున్న విషయాల్ని ఇంత అద్భుతంగా ఆత్మీయ కోణంలో అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. గనుకనే పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని పస్కా అను పులియని రొట్టెల పండుగ అను మాటతో ముగించుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పాత నిబంధనలోని పస్కాను పులియని రొట్టెల పండుగలోని విషయాల్ని ఆత్మీయ కోణంలో అద్భుతంగా రాసి తెలియపరచుటను మనం చూడగలం. ఎందుకంటే ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తాను యూదుడే గనుక, తాను యూదుడిగా ఉన్నప్పుడు పస్కాను పులియని రొట్టెల పండుగను చేసిన వాడు గనుక ఇంత వివరంగా ఇంత అద్భుతంగా రాసి తెలియపరచుటను చూడగలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని దేవుడు ఇశ్రాయేలీయులను వధించమనిన పస్కా బలి యేసుక్రీస్తు వారే అని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచగా, అదే పస్కాను పులియని రొట్టెల పండుగలో ఇశ్రాయేలీయులు తమ తమ కుటుంబముల చొప్పున వారు వధించే నిర్దోషమైన గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అని అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నప్పుడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాల్గొను క్రీస్తుని కలిగిన క్రైస్తవులు లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించు క్రీస్తుని కలిగిన క్రైస్తవ పరిశుద్ధ విశ్వాసులు పస్కా పశువగు క్రీస్తు వలె పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అట్టి సమర్పణతో కూడిన ఆత్మీయ తీర్మానముతో ప్రభు పరిశుద్ధ రక్తమును ప్రభు పరిశుద్ధ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను ద్రాక్షారసమును తీసుకునేవారిగా ఉండాలి. ఈ అద్భుత సత్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే క్రీస్తు పస్కా పశువు వలె బలి అయిపోయారు గనుక మనము కూడా మన పాపాల విషయమై చనిపోవాలి. ఇంతకీ పాపాల విషయమై చనిపోవడం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. పాపాల విషయమై చనిపోవడం అంటే భౌతికంగా అని అర్థం కాదు, లేక శరీర మరణం అని అర్థం కాదు, లేక ఆత్మహత్య చేసుకోవడం అని అర్థము కానే కాదు. మరి దీని అర్థం ఏంటంటే ఏ రకమైన రీతిలో వీటి విషయమై మనం చనిపోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నదో మనం తెలుసుకుందాం. గలతీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా గలతీలోనున్న క్రైస్తవ సంఘంలోని పరిశుద్ధ విశ్వాసులకు ఈ విధంగా రాసి తెలియపరచుటను మనం చూస్తాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడని రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనే అహాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని చంపివేసుకోవాలి. చాలామంది ఈ విధంగా అంటూ ఉంటారు. ఏ విధంగా అంటే, నేను ఎవరినో తెలుసా అని అంటూ ఉంటారు. మరికొందరు నేను తలంచుకుంటే అని అంటూ ఉంటారు. ఇంకొందరు నేనంటే ఏంటో నా గురించి తెలిసిన వాళ్ళని అడుగు, అప్పుడు నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతావు అని అంటూ ఉంటారు. నేను అనే అహం స్థానంలోనికి
క్రీస్తు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, దూషణకు ప్రతి దూషణ చేయనివాడు, కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేసినవాడు, శ్రమ పెట్టిన వారిని బెదిరించని వాడు అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే నేను అనే అహం సిలువ వేయబడింది అని అర్థం. అంటే సిలువ వేయబడిన క్రీస్తు సిలువలో శరీర మరణం ఎలా పొంది ఉన్నారో అదేవిధంగా నాలోనున్న అహం సిలువ వేయబడి సిలువలో మరణించి నేను అనే అహం అనే స్థానంలోనికి ప్రపంచాలకు మాదిరి ఆదర్శప్రాయమైన క్రీస్తు వచ్చాడని అర్థమిచ్చే విషయాల్ని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పొందిన సిలువ శ్రమల విషయమై మనం దుఃఖపడడం కాదు, కానీ ఆయన కలిగి జీవించిన జీవితాన్ని మనం కలిగి జీవించుట కొరకే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఇందులో దాచబడి ఉన్నాయి. గనుక ప్రతి వారం ప్రియమైన దేవుని బిడ్డలారా బహు వివరంగా వాక్యానుసారంగా దైవికమైన కోణంలో ప్రతిదీ వివరణాత్మకంగా మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఈ విషయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు, మరికొన్ని సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతి వీడియోని కూడా పూర్తిగా వీక్షించాలని, ప్రియమైన దేవుని బిడ్డలారా వీక్షించడమే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా మీరు సహకారులుగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరొక వారం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఎన్నో దైవ విషయాలు, దైవ సత్యాలు, వాస్తవిక సత్యాలు వాక్యానుసారంగా బహువివరంగా తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, ఈ వారం ఎన్నెన్నో విలువైన విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. వీటన్నిటిని మేము కలిగి ఉండి దేవుని నామాన్ని గొప్పగా కనపరచుటకు మీరు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరు కూడా, ఈ విషయాలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు స్థిరమైన నమ్మకమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి దేవా నీ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలిభాగస్సులవుటకు మీరు సహాయం చేయండి. తద్వారా దేవ నీవు ఇచ్చే ప్రతి దీవెనను వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. దేవ, ప్రతి విషయాన్ని వివరంగా తెలియపరుస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు వివరంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఎటువంటి ఆత్మీయతను కలిగి ప్రభురాత్రి భోజనాన్ని సంస్కారంని దేవ సమీపించాలో వారు గ్రహించి ఆ విధంగా సమీపించి నీ ద్వారా దీవించబట్టకు మీరు సహాయం చేయండి. దేవ, ఈ వారం ఎన్నో విలువైన విషయాలు మేము ధ్యానం చేసుకోవడం జరిగింది. వచ్చే వారం మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయమును, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి ఆధ్యాత్మిక స్థితిలో ప్రతిదినము నూతనత్వం పొందుకొని నీలో బలపడుతూ స్థిరపడుతూ దేవ నమ్మకంగా నీ కొరకు ముందుకు వెళ్ళటకు, అనేకులను నీ వైపునకు ఆకర్షించట్లో నీ చిత్తంలో వాడబడుటకు మీరు సహాయం చేయమని ఈ అంశ సందేశములన్నిటి ద్వారా కేవలము నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.